ఈరోజు మనం సప్త మోక్షాల్లో ఒకటి జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైనది 9వ అయిన కాశీ గురించి తెలుసుకుందాం. సప్త మోక్షాలు అంటే అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిన్, ద్వారక. ఇలా ఈ సప్త మోక్షాలని విజిట్ చేసినా, దర్శనం చేసుకున్నా, లేకపోతే అక్కడ ఉన్నా కూడా మనకు మోక్షం వస్తుంది అని గరుడ పురాణాల్లో మనకు తెలుస్తుంది. కాశీలో కనుక మనం అడుగు పెడితే ఫస్ట్ కాలభైరవుడి దర్శనం చేసుకోవాలి అంటారు. కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకులు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ కాలభైరవుడు కాశీలోకి అనుమతించడని చెప్తారు. కాశీ వెళ్ళిన మనిషి ఒక్క చిట్టాన్ని చిత్రగుప్తుడి దగ్గర నుంచి మాయం చేసి కాలభైరవుడి దగ్గరికి వస్తుందట. ఆ కాలభైరవుడు, దిండి గణపతి ఇద్దరూ మన పాపాలని తొలగించి ముక్తిని ప్రసాదిస్తారు అని అంటారు. కాబట్టి కాశీలోకి ప్రవేశించగానే మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవుడి గుడి. కాలభైరవుడి గుడి మెయిన్ రోడ్డు నుంచి మనం ఎక్కడ దిగుతామో అక్కడి నుంచి ఏ ఆటో పట్టుకో, రిక్షా పట్టుకో 150 రూపాయలు తీసుకుంటారు. కాలభైరవుడి దర్శనం చేసుకోవాలి. మన పాపాలన్నీ పోవటానికి అక్కడ పూజారులు మన వీపుపై కర్రతో ఇలా కొడతారనమాట. దానివల్ల మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్తారు. అక్కడ పూజారులంతా అలా కొడతారు. ఇది కాశీనగరం నుంచి మనం వచ్చేసినా కూడా దాన్ని మళ్ళీ మనకు పాపం అంటుకోకుండా ఉండటానికి మనకి కాశీదారం కూడా కడతారు. కాశీ నదులు వచ్చేసాక కూడా మనకి ఆ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండటం కోసం ఆ నల్లదారం కడతారు. పాపాలన్నీ పోవటానికి భైరవ దండంలాగా ఆ భైరవుడు ఆ దండంతో దండిస్తే మన పాపాలన్నీ పోతాయట. అది ప్రతి ఒక్కళ్ళు ఈ కాశీ దారం కూడా కట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే కడితే ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు అంటారు. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ కాశీ దారాన్ని అయితే కట్టుకుంటారు. ఎవరైనా కాశీ వెళ్ళొచ్చారు అంటే కూడా మనకి కాశీ దారం ప్రత్యేకమైన విశేషం అన్నమాట అక్కడ. ఎందుకంటే అది కట్టుకుంటే ఎలాంటి దోషాలు అవి ఉండవని చెప్తారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. అది ఎంత నిజమో అలాగే కాలభైరవుడి అనుమతి లేకపోతే కాశీలో అడుగు పెట్టలేమన్నది కూడా అంతే నిజం. ఇదే మన కాలభైరవుడి గుడి మొత్తం. అక్కడ దర్శనం చేసుకొని ఈయనే కాలభైరవుడు, కింద ఆయన వాహనం ఆయన కూడా ఉంటారు. చూడండి. కాశీకి ముందుగా కాలభైరవుని దర్శించుకోవటం ఆనవాయితీ. ఆయన కాశీ క్షేత్ర పాలకుడు, అలాగే దండపాణి క్షేత్ర రక్షకుడు గా భావిస్తాడు. చెడు ఆలోచనలు ఏవి కాశీల క్షేత్రంలో ఉండంగా మనకు రాకుండా ఉండటం కోసం ఈ దండపాణిని కూడా దర్శనం చేసుకోవాలి. దండపాణిని దర్శనం చేసుకుంటే ఆయన కూడా దండంతో కొడితే మనకు ఎలాంటి పాప ఆలోచనలు రావని కూడా అంటారు. దాని తర్వాత మహామృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఈ కాలభైరవ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఆర్చ్ వస్తుంది. ఆర్చ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మహామృత్యుంజయ మహాదేవ్ లింగం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అకాల మృత్యు దోషాలు అన్నీ పోతాయి అని చెప్తారు. ఎవరికైనా మృత్యు దోషాలు ఉన్నా చేసినా ఇక్కడ పూజలు అవి చేయించుకుంటారు. ఇక్కడ ఆ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ని కనుక దర్శిస్తే మనకు ఎలాంటి అకాల మృత్యు దోషాలు ఉండవని కూడా చెప్తారు. ఇక్కడ హోమాలు చేస్తారు, పూజలు చేస్తారు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఈ పూజలు చేయించుకుంటే నయమవుతుంది అని నమ్మకం. మన ఇలా పూజలు అవి చేయిస్తారు. దాని పక్కనే ధనవంతరి కూపం అని ఉంటుంది. ధనవంతరి కూపం అని. ఆ కూపం ఏంటంటే, కూపం అంటే బావి. ఇక్కడ ప్రపంచంలోనే అన్ని సకల నదుల నీరు ఊరుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు అంటారు. ఇక్కడ ఈ నీటిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయని, రోగాల్ని నయం చేస్తాయని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మహామృత్యుంజయ టెంపుల్కి వస్తే మీరు అడగండి. ఆ పక్కన కుడి పక్కన లోపలికి వెళ్తే కనిపిస్తుంది. ఈ ధన్వంతరి కూపంలో మంచినీళ్ళు తాగితే ఆరోగ్య ఏమీ ఉండవు. అందులో ఆయుర్వేద గుణాలు ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావని కూడా చెబుతూ ఉంటారు.
మన ఇంట్లో వాళ్ళ కోసం మనం వెళ్ళినప్పుడు ఎవరికైనా కావాలంటే మనం అక్కడి నుంచి ఒక బాటిల్లో పట్టుకొని తీసుకురావచ్చు. ఇదే కూపం. ఇలాగే రాగి చెంబులో కూడా నీళ్లు పోస్తూ ఉంటారు. మనం తాగేప్పుడైతే నీళ్లు పోస్తారు, బాటిల్లో తీసుకెళ్ళేటైతే అలా జగ్గుల్లో నింపి పోస్తూ ఉంటారు. ఇది కూడా కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది కూడా దర్శనం చేసుకోండి. కాలభైరవుడు, దండపాణి ఎంత ముఖ్యమో ఈ మహామృత్యుంజయ దగ్గర అంతే. అలాగే కాలభైరవుడు ఎదుర్కొన్న మహామృత్యుంజయ ఉంటుంది. ఇప్పుడు మనం తర్వాత మన విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకున్నాము. సప్త మోక్షదాయంలో ఒకటి ఈ కాశీ. ఈ సాక్షి శివుడు త్రిశూలం మీద నిలబడి ఉంటుందంట. అది తర్వాత భూమి మీదకి పెట్టారు. ఈ కాశీ అంటే శివుడికి చాలా ఇష్టమైన ప్లేస్. దీన్ని ఆవక్త క్షేత్రం అని అంటారట. అంటే ఎప్పుడూ కాశీ వదలని క్షేత్రం అని కూడా ఇక్కడ చెప్తారట. ఇక్కడ శివుడు ఆది అంతం లేనివాడని చెప్తారు. అందుకే ఇక్కడ శివుడు విశ్వేశ్వరుడు అని మనం అంటాం అన్నమాట. ఈ కాశీలో విశేషం ఏంటంటే పర అపర కర్మలు రెండింటికి సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దహన సంస్కారాలు, అస్థిక నిమజ్జన, పితృకార్యాలు కూడా ఇక్కడ జరుగుతుంది. మోక్షం ప్రసాదిస్తారని చెప్తాం. ఇప్పుడు మనం సాక్షి గణపతి గుడికి వెళ్తున్నాం. ఈ సాక్షి గణపతి ఏం చేస్తారంటే కైలాసంలో శివుడు పిలిచి అడుగుతారట. కాలభైరవుడు చెప్పాడు వీళ్ళ పాపాలన్నీ తగ్గించాలా అని సాక్షి గణపతిని పిలిచి అడిగితే సాక్షి గణపతి సాక్ష్యం చెప్తారట వచ్చాడని. కాబట్టి సాక్షి గణపతిని కూడా తప్పకుండా దర్శనం. తర్వాత మనం వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఈవిడ సప్త మాతృకల్లో ఒకరన్నమాట. శ్రీ లలితా పరమేశ్వరి సేనాధిపతిగా అని చెప్తారు మనకి. కాశీక్షేత్రాన్ని కాపాడే శక్తుల్లో వారాహిదేవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈవిడ అనుగ్రహంతో ధైర్యము, విజయం వస్తాయని భక్తుల నమ్మకం. కానీ ఈ అమ్మవారి గుడి పొద్దున 7:30 నుంచి 9:30 వరకే ఉంటుంది. కాబట్టి లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఆవిడని దర్శనం చేసుకోవడానికి. సాధ్యమైనంత వరకు 6:00కల్లా బయలుదేరి వెళ్తే ఎంత లైన్ ఉన్నా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈవిడ్ని మనం ఒక చిన్న హోల్ నుంచే చూడాలి. అక్కడున్న పురోహితుడు కూడా కిందకెళ్ళి ఆవిడ దగ్గర పూజలన్నీ టకటకా ముగించుకొని వచ్చేస్తారట. ఎందుకంటే ఆవిడ ఉగ్రరూపిణి కాబట్టి ఎక్కువసేపు ఉండరు. మనమందరం కూడా పైనుంచే చూస్తాము. ఇంతకుముందు 2 హోల్స్ నుంచి చూసేవాళ్ళంట, మొహం ఒకవైపు కాళ్ళు ఒకవైపు కనిపించేట్టు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకటే హోల్ నుంచి చూడాలి. అమ్మవారి కాళ్ళు కనిపిస్తాయి మనకి. వారాహి అమ్మవారి తర్వాత అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారు విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. విశాలాక్షి అంటే విశాలమైన కరుణా దృష్టి కలిగిన తల్లి అని అర్థం. పురాణాల ప్రకారం సతీదేవి చెవి కుండలాలంటే ఇయర్ రింగ్స్ పడ్డ ప్లేస్ అని చెప్తారు. ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి, నడిచి వెళ్ళిపోవచ్చు.